హలో గైస్, వీకెండ్ వచ్చేసింది. ఈరోజు స్పెషల్గా ఏమైనా చేసుకొని తినాలనిపించి క్యారెట్ హల్వా చేసుకుందామని ట్రై చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ క్యారెట్ హల్వా చేయడానికి నీట్గా క్యారెట్లు తీసుకొని ఇలా శుభ్రంగా కడగండి. తర్వాత పొడి క్లాత్తో మాత్రమే వీటిని నీట్గా తుడిచి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వీటిని కొంతమంది తురుముతారు, కొంతమంది ఇంకా మిక్సీలో వేసి మిక్స్ చేస్తారు, ఇంకొంతమంది కుక్కర్లో వేసి కూడా దీన్ని స్మాష్ చేసి అది తీస్తారు. బట్ నేనేంటి అంటే ఇలా తురుముతా అనమాట. సో ఇలా తురమడం వల్ల ఏంటి అంటే చాలా పొడి పొడిగా వచ్చి ఈ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. సో నాకు ఇలా కావాలన్నమాట. ఇది కుక్కర్లో వేస్తే రాదు, ముద్ద ముద్దగా అయిపోతుంది. అండ్ మిక్సీలో వేసినా కూడా ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇలాగా తురమడాన్ని ప్రిఫర్ చేస్తాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ మనకి ఏం కావాలి అంటే జీడిపప్పు, యాలకులు, ఆ తర్వాత గీ అనమాట. గీ 4 స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత పచ్చి కోవా మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్. తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టవ్ వెలిగించేసేసి దాని మీద ప్యాన్ పెట్టేసుకోండి. ఈ ప్యాన్లో మనం ఫస్ట్గా పక్కన పెట్టుకున్నటువంటి 4 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోండి. ఈ గీ కొంచెం వేడెక్కిన తర్వాత మాత్రమే మనం జీడిపప్పు వేసుకోవాలన్నమాట. ఇలా జీడిపప్పు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. ఉన్నవాళ్ళు బాదం పప్పు వేసుకోవచ్చు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఇది మాత్రమే వేస్తున్నాను. సో ఇదంతా వేగేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం వేయించుకోవాలి. మధ్యలో చూడండి మా సిస్టర్ని టీస్ చేస్తున్నాను. సో మన జీడిపప్పు అయితే వేగిపోయింది. దీన్నంతా కూడా నీట్గా పక్కన వేరే సింగిల్ బౌల్లో తీసుకొని పెట్టేసుకోండి. సో ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ క్యారెట్ తురుముని నీట్గా అదే ప్యాన్లో సింగిల్ లేయర్గా వేసుకోండి. సింగిల్ లేయర్గా వేయడం వల్ల ఏంటి అంటే ఇదంతా కూడా పచ్చివాసన పోయి నీట్గా మిక్స్ అవుతుంది. సో ఈ క్యారెట్ అంతా వేసిన తర్వాత చక్కగా కలిపేసుకోండి. అడుగంటకుండా ఉండాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోండి. హై ఫ్లేమ్ అస్సలు యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ దాని ఫ్లేవర్ అంతా పాడైపోతుంది. స్లిమ్లో పెట్టుకొని మాత్రమే ఇదంతా చేయండి. ఆ తర్వాత దీనికి పాలు కావాలి. సో నేనైతే పాలు తీసుకొని గిన్నెలో వేడి చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా పచ్చి పాలు పోయొచ్చు. ఆ పాలు పోసిన తర్వాత మళ్ళీ క్యారెట్ని ఇంకాసేపు ఉడకబెట్టాలి. సో అప్పుడు క్యారెట్లో ఉన్న మినరల్స్ అన్నీ పోతాయి. సో అలాంటప్పుడు నేను వేడి పాలు తీసుకొని ఆ పాలు దాంట్లో వేయడానికి ట్రై చేస్తాను అనమాట. మధ్య మధ్యలో క్యారెట్ని మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగుతుంటుంది. కలిపేసి మూత పెట్టేసుకోండి. తర్వాత మనకి యాలకుల మిశ్రమం కావాలి. సో దానికోసం నేను యాలకుల్ని దంచుకుంటున్నాను. సో నేనేం చేశాను అంటే దానిలో ఉన్న గింజ గట్టిగా నలిగే విధంగా దంచుకుంటాను. ఆ బ్లాక్ కలర్ సీడ్ ఏదైతే ఉందో అది బాగా నలగాలి, అప్పుడే కదా మనకి పొడొస్తుంది. సో అది వేస్తేనే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత నేను ఈ వేడి చేసిన పాలని క్యారెట్లో పోసేసాను. క్యారెట్ మిశ్రమంలో పోసిన తర్వాత ఒకసారి మంచిగా నీట్గా కలిపేసుకోండి. అడుగంటకుండా చూసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత మనం పంచదార వేసుకోవాలి. నేనైతే చిన్న బౌల్ పంచదార వేస్తున్నాను. మీరు షుగర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పంచదార యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది ఎక్కువగా అవుతుంది, ఎందుకంటే పంచదార క్యారెట్లో కరగాలి కాబట్టి. సో ఆ తర్వాత మళ్ళీ మనం పచ్చికోవా కూడా వేసుకోవచ్చు. వేసేసిన తర్వాత అది ఉండలు ఉండలుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఆ ఉండలు ఉండలు పోయే విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అదుముకుంటూ కలపండి. ఇలా కలిపిన తర్వాత మిశ్రమం చాలా పల్చగా ఉంటుంది. సో ఇదంతా పోవాలి అంటే ఒక్క 5 మినిట్స్ పెట్టండి. 5 మినిట్స్ ఆగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆ వాటర్ అంతా దగ్గరకు వచ్చి కన్సిస్టెంట్గా ఎంత బాగా హల్వా ప్రిపేర్ అయిపోయిందో. ఇప్పుడు మనం యాలకుల్ని వేయాలి. యాలకుల్ని వేసి నీట్గా కలుపుకోవాలి. ఆ వాటరు అదంతా పోయిన తర్వాత మాత్రమే యాలకుల పొడి వేసుకోవాలి గైస్. లాస్ట్లో ఇంకా మనం జీడిపప్పు వేసుకోవాలన్నమాట.
ఈ జీడిపప్పు కూడా వేసి వేగిన తర్వాత ఒక్క 2 మినిట్స్ మూత పెట్టేసి తర్వాత ప్లేట్‌లో తీసుకొని మంచిగా మనకి నచ్చిన షేప్‌లో సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా సర్వ్ చేసుకున్న దాన్ని మనకి ఎవరైతే మంచిగా టేస్ట్ చెప్తారో వాళ్ళకివ్వండి. సో, మా సిస్టర్‌కిచ్చాను. తను యాక్చువల్‌గా ఘీ అయితే తినదు. బట్ దీంట్లో వేసింది తినమని చెప్పాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చిందని చెప్పి చెప్తుందనమాట. సో, దీన్ని మళ్ళీ మా సిస్టర్ వాళ్ళ పిల్లలకి కూడా ఇచ్చాను. ఎలా ఉంది పిల్లలు? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ అయితే చేసేయండి. ఉంటా మరి. టాటా!